సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మున్సిపల్ పరిధిలోని బొంతపల్లి 20వ వార్డు కౌన్సిలర్ గిద్దె విజయలక్ష్మి తన భర్త కీర్తిశేషులు గిద్దె రాజు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా స్వచ్ఛంద సేవ ఉచిత వైద్య శిబిరం ప్రధాన రహదారి పక్కన చలివేంద్రం ఏర్పాటు చేసి పేదలకు ఉచిత వైద్య సౌకర్యంతో పాటు మహేశ్వర ఆసుపత్రి వారి సౌజన్యంతో గుండెకి సంబంధించిన వివిధ వ్యాధులు, ఈసీజీ, ఎముకలకు సంబంధించిన టెస్టులు, దంత వైద్యులు, బీపీ, షుగర్ తదితర జబ్బులతో బాధపడుతున్న బీద పేద ప్రజల కోసం గిద్దె రాజు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గిద్దె కనిష్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్మన్ సిహెచ్ కుమార్ గౌడ్, వైస్ చైర్మన్ చిమ్ముల సద్య గోవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గుమ్మడిదల మున్సిపల్ చైర్మన్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ పేద ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయడం అభినందనీయమని గిద్దె రాజు చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు అభినందించారు. ఈ కార్యక్రమంలో సందయ్య గారి, భవానీ హరీష్, డాక్టర్ గిద్దె బిందు, వివిధ వార్డు కౌన్సిలర్స్ సురభి కుమార్ గౌడ్, నర్సంపల్లి రాజిరెడ్డి, శ్రీ చూర్ణం చక్రపాణి, కత్తుల రమేష్, ఎస్ వెంకట్ రామరెడ్డి, నాయకులు ఆకుల సత్యనారాయణ, పొన్నాల శ్రీనివాసరెడ్డి, సద్ది విజయభాస్కర్ రెడ్డి, మహమ్మద్ హుస్సేన్, దాసరి ఆంజనేయులు, సంశివరెడ్డి, భిక్షుపతి రెడ్డి, మంగళి ఆంజనేయులు, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. Dama, bring that water. మీకు ఉండే ఏదైతే హార్ట్ సౌండ్ అయిందో అది డాక్టర్ హాస్పిటల్ నుంచి వినొచ్చు, మళ్ళీ ఇక్కడ కూడా టెస్ట్ చేసేయచ్చు అనమాట. చేస్తారు కూర్చోండి, గుండె పరీక్ష అండి అయిపోతుంది అండి. ఇక్కడ మీకు వెంటనే విలేజ్ లెవెల్లోనే అందుబాటులో ఉంటుంది. మీకు ఇక్కడ చూస్తున్నారు కదా ఈసీజీ 15 సెకండ్లు అంటే అండ్ డాక్టరు గుండె చప్పుడు వినగలుగుతాడు. అండ్ ఇదే పేషెంట్ మళ్ళీ వచ్చినప్పుడు మన దగ్గర పేపర్లు ఉంటాయి, అది కూడా ఒక్కొక్కసారి ఉండదు. కానీ డాక్టర్ చేతిలో ఏముంటుంది, ముందు చేసిన టెస్ట్, ముందు చేసిన హార్ట్ సౌండ్, దాని తర్వాత ఇప్పుడు చేసేది అన్నీ కూడా ఒక నిమిషం వచ్చేసిందండి. ఇప్పుడు ఎన్ని సెకండ్లు, 15 సెకండ్లు మీ రిపోర్ట్ ఇక్కడే ఇచ్చేస్తాను. మీరు కూర్చుని నెక్స్ట్ లోపల మీ హార్ట్ ఎగ్జామినేషన్ అయిపోయింది. గ్రీన్లో ఉందండి, రెడ్లో ఉందా, ఎల్లోలో ఉందా? గ్రీన్లో ఉంటే అది మంచిగా ఉన్నట్టు, ఈ సూపర్ హెల్తీ. ఓకే, అదే ఎల్లోలో ఉందనుకోండి, కొంచెం బార్డరు సార్, కొంచెం నైట్ తొందరగా పడుకోండి, కొంచెం సాటర్డే సండే తగ్గించండి అని చెప్తాం. అదే రెడ్లో ఉందనుకోండి, సార్ పదండి హాస్పిటల్కి అంటాం. సో ఇది ఎక్కడ విలేజ్ లెవెల్లో చెట్టు కింద, ఇంటి కింద వెళ్ళి మనం చేయొచ్చు. ఇదిగో సార్, ఇదిగో చూడండి, గ్రీన్ వచ్చిందా? ఇప్పుడు డాక్టర్ ఉన్నారు మన దగ్గర, ఫీల్డ్ లెవెల్లో డాక్టర్స్ ఉండరు, గ్రామం లెవెల్లో డాక్టర్స్ ఉండరు. కానీ ఇదే రిపోర్టు పిహెచ్సికి పంపండి, లేదా హైదరాబాద్ మీకు తెలిసిన డాక్టర్ పంపండి, వెంటనే చెప్పేస్తారు ఏమండి ఇది అని. నెక్స్ట్ చూపెడతాను. చేస్తాము ఆ స్టేజ్లో అరెస్ట్ చేయగలిగితే అది వెళ్ళిన తర్వాత అవుతుంది. ఒకసారి చూపెట్టరా, ఫోటో చూపెట్టండి. డెంటల్
ఒకసారి చూడండి. ట్యాబ్లో పెట్టవలసింది కదా, సరే పర్వాలేదు. చెవి కూడా చూపెట్టండి. ఇయర్ అండ్ చూపెట్టడమే కాదండి, అక్కడ ఏమవుతుందంటే వాళ్ళకి చెప్పడం కూడా అవుతుంది. మీకు పళ్ళులో ఇక్కడ ప్రాబ్లం ఉంది, లేదా చెవిలో మీకు ఇక్కడ ప్రాబ్లం ఉంది, సో ఇది మీరు జాగ్రత్త తీసుకోవాలి. అక్కడ మెడిసిన్స్ దగ్గరికి వెళ్తే ఇయర్ డ్రాప్స్ వేస్తారు, పళ్ళు క్లీనింగ్ చేస్తారు. సో అన్నీ ఫీల్డ్ లెవెల్లోనే అయిపోతుంది. ఇయర్ చూపెట్టండి, అదిగోండి కనపడుతుంది కదా. సో పేషెంట్ వెయిట్ చేయాలి, రిజల్ట్స్ కూడా వచ్చేస్తుంది, చాలా అయిపోతుంది. అదే మనం ఒక హాస్పిటల్కి వెళ్ళాలి, దాని తర్వాత ఒక హాఫ్ డే వెయిట్ చేయాలి, అపాయింట్మెంట్ తీసుకోవాలి, మళ్ళీ టెస్ట్ తీసుకోవాలి, మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, మళ్ళీ రావాలి, మళ్ళీ తీసుకోవాలి. అంటే ఒక 2 రోజులు. అది చూడండి అక్కడ, ఇట్లాండి సార్, ఇట్లాండి ఎందుకంటే అక్కడ కన్ను కనపడుతుంది చూసారా, అసలు చూసారా క్యాటరాక్ట్ ఉందా లేదా అన్నది కూడా చెప్పేస్తారు, ఏ కంట్లో ఐసైట్ విషన్ ఉందా అన్నది కూడా చెప్పేస్తారు అనమాట. అంటే ఇదంతా టెక్నాలజీ సార్. టెక్నాలజీ ఉండి, డాక్టర్స్ ఉండి, మెడిసిన్స్ ఉంటే మన గ్రామంలో మన పరిధిలో మనం చాలా చేయొచ్చు. ఇది యాక్చువల్లీ రిజువల్ అనే కంపెనీ, అమెరికన్ కంపెనీ సార్. మహేశ్వర అన్నది ఇక్కడ లోకల్ హాస్పిటల్. డాక్టర్స్ వాళ్ళు, టెక్నాలజీ మేము అనమాట. అట్లా చూపెట్టారా, రిజల్ట్ చూడండి. ఎంతసేపు పట్టింది, నిమిషం కూడా పట్టలేదు, వెంటనే అయిపోయింది. ఏంటంటే మేడం రిక్వెస్ట్ చేశారు, మా గ్రామంలో వచ్చి చెయ్యండి, మాకు చాలా కేసెస్ ఉన్నాయి, గుండె కేసెస్, ఆర్థో కేసెస్, కంట కేసెస్, హార్ట్ అంటే ఇంకా సరే ఇంకా ముందుకు వచ్చింది. ఒకసారి డెమో చేయ, ఎక్కడ ఉందండి చెమటగా ఉంది కదా, అది ఏ స్టేజ్ అన్నది మనం ఇప్పుడు చెప్పగలుగుతాం. సార్ చూస్తాం సరే, దాంట్లో సో స్కిన్ క్యాన్సర్, స్కిన్ అలర్జీస్, ఐ టెస్ట్, ఐ స్క్రీనింగ్, హార్ట్ డీటెయిల్డ్ హార్ట్, దాని తర్వాత ఈసీజీ వచ్చేస్తుంది, హార్ట్ కార్డియో వచ్చేస్తుంది, హార్ట్ సౌండ్ వస్తుంది, దాని తర్వాత మీకు ఇయర్ వస్తుంది, డెంటల్ చేస్తున్నాం, దాని తర్వాత షుగర్ టెస్ట్, షుగర్ అవుతుంది, దెన్ ఆర్థోకి డాక్టర్స్ ఉన్నారు, దాని తర్వాత గైనిక్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి, గైనిక్ కేసెస్ కూడా హ్యాండిల్ చేస్తున్నారు. ఏంటంటే అన్ని టెస్టులు డివైస్లతోటే కాదు, డాక్టర్ ఉండాలా, కన్సల్టెన్సీ ఉండాలా, ఇది చేయాలా, మొత్తం అర్థం చేసుకుంటేనే కానీ ఒక కేసుని మనం ఇదే లెక్కన మనం చేసామనుకోండి, ఒక 1 year చేసామంటే మన గ్రామం, మన ఏరియాలో మనం ఇది ఒక రెఫరెన్స్ తీసుకుని, ఇది డిజిటల్ విలేజ్, ఇది డిజిటల్ ఏరియా అండ్ ఇది డిజిటల్ హెల్త్ చేస్తాం, మేము ఇంత బాగా చేసుకున్నాం, కలిసికట్టుగా చేసుకున్నామని రేపు మీరు సోరియాసిస్ ఇవన్నీ కూడా డాక్టర్ చూసి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ చెప్పి ఇక్కడ చూసారా, అక్కడ ఎట్లా ఉంది నాకు చూడండి, నాకు డిఫర్ అవుతుంది, ఆ లెవెల్లో చెప్పేస్తారు అనమాట. ఇవన్నీ టూల్స్ చేతిలో ఉంటే మనం గ్రామం లెవెల్లో చేయగలుగుతాం. కంటిన్యూ. ఇది మీరు ఒక ట్రస్ట్ సభ్యులుగా స్థాపించారు కాబట్టి మీరు ఏ రకంగా ఇంకా ప్రజల్లోకి ఇంకా వెళ్తారని చెప్పండి. ఏ పదవి అలంకరించకపోయినా ఎన్నో సేవలు చేశారు. అదే పార్టీలో పదవిలో ఉంటే ఎన్నో చేసేవారు కాబట్టి ఆయన ఆశీర్వాదం వల్ల కాబట్టి సో తన ఆశయాన్ని తీసుకెళ్ళాలని తీసుకొని చేశాము. సేవాభావంగా పార్టీ నుంచి కాదు, ఫస్ట్ నుంచి సేవలు ఎల్లప్పుడూ వారి సహకారం ఉండాలని సేవ చేయడం చాలా ఆనందకరం. అదేవిధంగా రాజన్న ఇంకా సేవ చేయాలని వాళ్ళ ఫ్యామిలీకి ధన్యవాదాలు. ఈరోజు ఉమ్మడిదల్ల మున్సిపల్ పరిధిలోని
మరి నాకు అత్యంత ఆప్త మిత్రుడు. మేము 1991 నుంచి భారతీయ జనతా పార్టీలో అప్పుడు మేము పనిచేసినాం. విద్యరాజన్న గారు అకాల మరణం పొందడం వల్ల మరి కుటుంబ సభ్యులు రాజన్న పేరు మీద విద్యరాజు చారిటబుల్ ట్రస్ట్ అని ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి మరి గుమ్మడిదల మున్సిపాలిటీలో ఉన్నటువంటి వాళ్ళ సొంత గ్రామం కొత్తపల్లిలో ఈరోజు హెల్త్ క్యాంపు ఏర్పాటు చేయడం, అలాగే అతని పేరు మీద చలివేంద్రం ఏర్పాటు చేయడం మరి చాలా గొప్ప విషయం. ఎందుకంటే మా మిత్రుడు రాజన్న గారు ఎప్పుడు కూడా ప్రజలతో మమేకమై ఉంటుండే, చాలా యాక్టివ్గా పనిచేస్తుండే. ఆయన పేరు మీద ఒక చారిటబుల్ ట్రస్ట్ పెట్టి ఆయన పేరు ఎక్కడ కూడా మర్చిపోవద్దు, ప్రజలు ఎప్పుడు కూడా ఆయన పేరు తలుచుకోవాలని వారి కుటుంబ సభ్యులు మంచి ఆలోచన చేసి మరి ఈ కార్యక్రమం మంచి కార్యక్రమం. హెల్త్ ఇష్యూస్ ఏమున్నా కానీ, ఎందుకంటే మనం హైదరాబాద్ పోయి చెక్ చేయించుకుంటే డబ్బులు అయితే ఏమని, డబ్బులు ఉండి లేక పేదవాళ్ళు, డబ్బులు ఉన్న వాళ్ళు ఎక్కడైనా చేయించుకుంటారు. మరి గ్రామాల్లో ఉన్నటువంటి కొంతమంది నిరుపేదలు ఉంటారు, మరి హెల్త్ చెకప్ చేసుకోకుండా వాళ్ళ రక్తము కొంచెం గడ్డగట్టి హార్ట్ అటాక్ రావడము, బీపీ ఎక్కువై పెరాలసిస్ రావడము, అలాగే షుగర్ ఎక్కువై అనారోగ్యాల పాలవడము, మరి ఎన్నో సందర్భాలలో మనుషులు చనిపోవడం జరిగింది. మరి ఎవరు కూడా డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు. మా భర్త పేరు మీద నేనే చారిటబుల్ ట్రస్ట్ పెట్టి మీ ఆరోగ్య సమస్యలు తెలుపుతా అని చెప్పేసి మరి విజయలక్ష్మి గారు మంచి ఆలోచన చేసింది. ఆమెకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ యొక్క అవకాశాన్ని అందరం సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. డబ్బులు ఎన్నున్నా కానీ ఆరోగ్యం కరెక్ట్ లేకపోతే కోట్ల రూపాయలు ఉన్నా, మన ఇంట్లో డాక్టర్ ఉన్నా, మన ఫ్యామిలీ డాక్టర్ ఉన్నా, ఎవరున్నా మన ప్రాణాలను కాపాడలేదు. అందుకోసమే మనం హెల్త్ మీద ప్రత్యేక శ్రద్ధ వహించి ఆరోగ్య సమస్యలు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంటుంది, మన మున్సిపల్లో ఉన్నటువంటి ప్రజలపైన ఉంటుంది. మరి ఇంత మంచి ఆలోచన చేసినందుకు విజయలక్ష్మి గారికి మన కుటుంబ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను.